హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చపాతీ బీరకాయ ఎగ్ కర్రీ చేశానండి. నా స్టైల్లో ఈ కర్రీ ఎలా చేసామో చూద్దాము. దీనికోసం అయితే అండి ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, నాన్ వెజ్ కర్రీస్లో కూడా వెజ్ కర్రీస్లోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసి ఒకసారి కలిపేసుకొని మనం సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి మంచిగా ఈ పసుపు కారం పట్టేలాగా కలిపేసుకొని లిడ్ వేసేయాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ లిడ్ తీసేసి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసి మళ్ళీ లిడ్ ఆఫ్ చేసేసి ఒక 75% కుక్ అయ్యాక మళ్ళీ ఒకసారి తీసి కలిపేసి మళ్ళీ లిడ్ పెట్టేయాలండి. ఇలా మొత్తం కర్రీ అంతా కుక్ అయిన తర్వాతనే మనం ఇందులోకి ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. అప్పుడే కర్రీ బాగుంటుంది. ఇలా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేసుకుంటే కూర సరిగ్గా ఉడకదు, తర్వాత నీరు నీరుగా ఉంటుంది. అందుకని మొత్తం కూర కుక్ అయిన తర్వాతే ఎగ్స్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసుకొని ఆ ఎగ్స్ని మంచిగా ఉడకనివ్వాలి. అలా ఎగ్స్ ఉడికాక మళ్ళీ ఒకసారి నెక్స్ట్ సైడ్కి వాటిని టర్న్ చేసేసుకుంటే మన ఎగ్ కర్రీ, బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అండి. దీనికోసం అయితే కాంబినేషన్ చపాతీ చేశాను. దీంట్లోకి సూపర్గా ఉంటుంది. ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్స్ చేసి చెప్పేయండి. బాయ్ బాయ్.